నజీర్ గారు ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా కులం తీసుకురావడం అనేది ఆయనకి అలవాటే. కానీ దాన్ని చాలా పెద్దగా చిత్రీకరించి అయ్యో పాపం వీళ్ళందరూ ఇంతకుముందు చెప్పినట్టు అందగాళ్ళు అన్నారు. ఇప్పుడేమో వాళ్ళు ఏం మాట్లాడారో ఆయన మర్చిపోయాడో ఏంటో మరి. ఇంకో ఇప్పుడు కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు వైసీపీలో ఉంటే ఏమిటి చంద్రబాబు నాయుడుకి అభ్యంతరం అని ప్రశ్న తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన మాటల్లో కమ్మవారి గురించి మాట్లాడడం, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశవాద రాజకీయాలకి మారుపేరుగా, ఎందుకంటే చూస్తూ ఉన్నాం అతను ఏ కులానికి తెలుగు భాష గురించి కూడా వాడుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. తనకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా దాంట్లో ఎక్కడ మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు, ముందుగా నేను ఈ విషయంలో అమరావతిని కమరావతి అంటూ మాట్లాడినటువంటి వ్యక్తి. ఎందుకంటే అమరావతి అనేది ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గంగా ఎక్కువ భూములు ఇచ్చినటువంటి వాళ్ళు దళితులు, అలాగే మైనారిటీలు ఉన్నటువంటి అమరావతిని కమరావతి అంటూ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉంటే కేవలం ఆ అంశంలోనే కాకుండా మిగతా అంశాల్లో కూడా అన్ని వర్గాలను కూడా తనకు అవసరమైనప్పుడు ఏ సామాజిక వర్గానికైనా తనకు కావాల్సినటువంటి ధోరణితో ప్రయత్నం జరగకపోతే అటువంటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం అనేది తన నైజం. అటువంటి వ్యక్తి నిన్న సత్తెనపల్లి పర్యటనలో కమ్మవారి గురించి మాట్లాడుతూ ఈ 5-6 పేర్లు తీసుకొని వాళ్ళకి ఏం పాపం చేశారని చంద్రబాబు గారికి ఇటువంటి నాయకులు అంటే వైసీపీలో ఉన్నటువంటి కమ్మ వాళ్ళంటే పడదని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అతని పార్టీలో ఉండి బయటకు వచ్చినటువంటి కమ్మవారిని అనేక రకాలుగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తన పార్టీలో ఇమడలేక తన పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాలని, ప్రజలకు చేస్తున్నటువంటి నష్టాన్ని చూసి బయటకు వచ్చినటువంటి కమ్మవారి మీద ఎన్నో రకాలుగా దుష్ప్రచారం చేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఒక లావు కృష్ణదేవరాయలు గారు కానివ్వండి, అలాగే అనేక మంది సామాన్య అట్లా కాదు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు కాదు రాజకీయాల్లో అసలు కాదు, ఒక పార్టీలో కులం ఏంటి? ఒక పార్టీకో సిద్ధాంతం ఉంటుంది, దాని ప్రకారం చేసుకుంటూ వెళతారు. ఏ ఒక్క కులం వాళ్ళు ఓటేస్తే ముఖ్యమంత్రులు అయిపోతారా, గెలిచిపోతారా? ఆ విషయం జగన్కి తెలుసు కదా. కానీ రెచ్చగొట్టాలి, ఒక కులం పేరు తీసుకురావాలి, ఒక మతం పేరు తీసుకురావాలి, ఇంకో అలజడేదో సృష్టించాలి. ఇప్పుడు తనకు అదేనండి. ఇప్పుడు అవసరమైతే తను ప్రజలకి నచ్చ చెప్పడానికి, ప్రజలకి ఏ విధంగా కన్విన్స్ అవుతారనేటువంటి ప్రయత్నంలో తను ఏ విషయాన్ని కూడా పూర్తిగా ఐడియాలజీని పక్కన పెట్టి, సిద్ధాంతాలని పక్కన పెట్టి, విలువల్ని పక్కన పెట్టి కేవలం తన స్వార్థం కోసం మాత్రమే రాజకీయాలు చేసేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఒక పక్కన తల్లి చెల్లిని కూడా మీరు చూస్తూ ఉన్నారు, తన సొంత కుటుంబాన్ని కూడా అవసరానికి వాడుకునేటువంటి చీప్ రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల దగ్గర నుండి ఎందుకంటే నేను ఒక చిన్న విషయం అండి, పేదలకి చెప్పినటువంటి మాటల్ని 3,000 నుంచి పెన్షన్ 3,000 చేస్తానని చెప్పి పేదలను నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి, తన తల్లిని చెల్లిని మోసం చేసినటువంటి వ్యక్తి. ఎందుకు ఆయన ప్రస్తావించి ఉంటాడు అన్నది సార్, మనకి దౌర్భాగ్యం ఏంటంటే మనం డిబేట్లో కులం అనే గురించి మాట్లాడకూడదు. ఎప్పుడు మాట్లాడలేదు, తప్పట్లా. ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కుల ప్రస్తావన అనేది తీసుకుని మాట్లాడడంలో అదే ఆయన వచ్చిన తర్వాత కులాల గురించి మాట్లాడడం మొదలు పెట్టారండి. అంతకుముందు 2019 ముందు ఏ రాజకీయ పార్టీ కూడా ఏ పార్టీ వాళ్ళు ఇట్లా కులాల గురించి మాట్లాడాల. దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్. అయినా నేను ఒకటి చెప్తానండి సార్, మీరు పోయినసారి నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక పాయింట్ చెప్పాలి నేను. ఇప్పుడు ఇందాక మన రాజేష్ గారు చెప్తున్నప్పుడు